నమస్తే అండి. నా పేరు మోహన్ కృష్ణ, ఎంఐఓ గిద్దలూరు. ఈరోజు మనం ఫెర్టిగేషన్ గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాం. మైక్రో ఇరిగేషన్ డ్రిప్లో ముఖ్యంగా మనకు వెంచూరీ అనేటువంటిది ఉంది. ఈ వెంచూరీ ద్వారా మనం ఎన్ని ఎకరాలకైనా డ్రిప్ పెట్టుకోవచ్చు. ఇది థ్రోటల్ వాల్. ఈ థ్రోటల్ వాల్ నుంచి మనము డ్రిప్ ఇరిగేషన్ అనేట్లో ఫెర్టిగేషన్ అనేటువంటిది మనం ఉపయోగిస్తాం. పైపెట్టుకు మందు వేయకుండా ఈ వెంచరీ ద్వారా ఎన్ని ఎకరాలకైనా మనం డ్రిప్ అనేటువంటిది మనం పంపించుకోవచ్చు. వాటర్ సాయబుల్ ఫర్టిలైజర్స్ అనేటువంటివి. అందువల్ల ముఖ్యంగా రైతులు గమనించాల్సింది ఏంటంటే, డ్రిప్ ఇరిగేషన్లో మనం మందును అనేటువంటిది ఒక బకెట్లో కలుపుకొని ఫస్ట్ ఈ వాల్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ వాల్స్ను ఓపెన్ చేసుకొని తర్వాత ఈ యొక్క థ్రోటల్ వాల్ను మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే మనకు 2 ఇంచి వాటర్ మనకు ఉంది బోరు, ఇక్కడ 3 ఇంచి మనము హెడ్ కంట్రోల్ నెట్ ఇచ్చాం. అందువల్ల ఈ థ్రోటల్ వాల్ను బాగా తగ్గించాలి. 20 నుంచి 30 మధ్యన ఉండే విధంగా, అంటే వాటర్ యొక్క ప్రెజర్ను బట్టి లాక్కోవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా చూడండి, 20 దగ్గరికి వస్తూనే మనకు ఈ యొక్క మందు అనేటువంటిది లాక్కుంటుంది అనమాట. మనం బకెట్లో పెట్టినటువంటి మందు అనేటువంటిది లాక్కుంటుంది. 10 లీటర్లకు 1 కేజీ చొప్పున మోతాదు అనేటువంటిది ఉంటుంది. కరెక్ట్గా మనకు వెళ్తుంది అనమాట. కరెక్ట్గా ఇక్కడ గమనించండి బాగా. ఇక్కడ 20 దగ్గర ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఫిల్టర్లో ఏదైనా ఉంటే కన్నా మనకు మలినాలను రాపి తర్వాత ఈ సబ్లైన్కి వెళ్ళి ల్యాటర్ల ద్వారా మనకు డైరెక్ట్గా మొక్క వేరు వ్యవస్థకు చుక్కగా ఈ ఫెర్టిలైజర్ అనేటువంటిది అందుతుంది. ఇవి కేజీ ప్యాకెట్లు దొరుకుతాయి. అదేవిధంగా 25 కేజీల బ్యాగ్ కూడా దొరుకుతుంది. మనము 25 కేజీల బ్యాగ్ తెచ్చుకుంటే కన్నా మనకు ఈ ఎరువుల షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది. ప్రతి పంటకు కూడా వాటి ప్రకారం మనం వీక్లీ 10 డేస్కి ఒకసారి మందు అనేటువంటిది వదులుకున్న తర్వాత ఈ మందు వదులుకున్న తర్వాత ఏంటంటే, ఈ మందు ఎట్లా అంటే 2 అవర్స్ నీళ్లు పెట్టాలంటే కన్నా 1.5 గంట మనం నీళ్లు పెట్టాలి. తర్వాత ఒక పావు గంటలో మనం మందు అనేటువంటిది వదలాలి. వదిలిన తర్వాత మొక్కకు అనేటువంటిది ఈ ఎరువు అనేటువంటిది చేరిన తర్వాత కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత మనం ఈ యొక్క మందు పంపించేదాన్ని ఆపేయాలి. ఆపిన తర్వాత వాల్ అనేటువంటిది కట్ చేసేసి ఏదైతే తగ్గించామో త్రోట వాళ్ళను మనం పైకి పెంచేసి మళ్ళీ వాటర్ అనేటువంటిది వదలాలి. వదిలితే అప్పుడు సమానంగా నీళ్లు పెట్టడం, అదేవిధంగా మందు వదలడం అనేటువంటిది కూడా మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది అన్నమాట. ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. పైపెట్టుగా మనం 50 కేజీల బస్తాలు చల్లేదానికంటే కూడా వాటర్ సాయబుల్ ఫర్టిలైజర్స్ అనేవి ఉపయోగించుకోవడం చాలా ఈజీ మెథడ్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.